టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. దామిరేలో క్షుద్ర పూజల కలకలం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తరఫ్ చేయాలని దళిత నాయకుల డిమాండ్. భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి అరుదైన గౌరవం. ఇక వివరాల్లోకి వెళ్తే కల్లూరు అర్బన్ 26వ వార్డు కృష్ణానగర్లోని సర్వేపల్లి విద్యా నిలయం వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థుల స్నాప్ ఫుడ్ కార్నివాల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేరితారెడ్డి. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, వార్డు నాయకులు చరణ్ యాదవ్, అనిల్ రవి, వెంకటస్వామి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కల్లూరు అర్బన్ స్థానిక 26వ వార్డు కృష్ణానగర్లో సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం శాసనసభ్యురాలు గౌడ్చేరితారెడ్డి, కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, వార్డు నాయకులు చరణ్ యాదవ్, అనిల్ రవి, వెంకటస్వామి మరియు సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠించిన చోటనే 40 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని పాలు నీళ్లతో అతి వైభవంగా నిమజ్జనం జరిపించిన భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలోని ఎల్లం బజార్లోని వినాయక చవితి సందర్భంగా భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 అడుగుల మట్టి విగ్రహాన్ని వినాయకుడిని సృష్టించిన 15 రోజులు మహాపూజలు నిర్వహించారు. చివరి రోజున లడ్డు వేలం పాటలో 2,26,116 రూపాయలు పలికింది. గణపతి ఉత్సవ సమితి సభ్యులు ఫైర్ ఇంజన్ల సహాయంతో పాలు నీళ్లతో వినాయకుడిని ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే నిమజ్జనం చేశారు. అతి వైభవంగా జరిగిన వినాయక నిమజ్జనాన్ని నగర నలుమూలల నుండి ప్రజలు వందలాది సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రుల వేడుకల నిర్వాహకులు ఆకుతోట సంజు మాట్లాడుతూ వరంగల్ నగరంలో 40 అడుగుల మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులు నిర్వహించడం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు.
గత 45 రోజులుగా మట్టి గణపతిని నిర్మించి గత 15 రోజులుగా వేద పండితులతోని హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు పూర్తి చేసుకొని నిన్న అనగా 22వ తారీఖు ఆదివారం రోజు గణపతి నిమజ్జనానికి రెడీ అయ్యి ముస్తాబయ్యి దాదాపు ఒక 5,000 లీటర్ల పాలతోటి 10,000 లీటర్ల వాటర్ తోటి స్వామివారికి అభిషేకాలు చేసి ఇక్కడ వేద పండితులు ప్లస్ భద్రకాళి శేషయ్య గారు ఆశీస్సులతో శేషయ్య గారి చేతుల మీదుగా అభిషేకం స్టార్ట్ అయ్యి పూర్తిగా 5 గంటల సమయం పట్టింది స్వామివారికి కరిగేందుకు. దాదాపు ఈ నిమజ్జన కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేదు అని మేము భావిస్తున్నాము. ఇప్పటిదాకా ఎవరు కూడా కామన్గా వాటర్తోనే చేశారు. ఒక 5,000 లీటర్ల పాలు ప్లస్ భక్తులు దాదాపు ఒక 2-3 వేల లీటర్ల పాలు తీసుకొచ్చారు. దాదాపు ఒక 8,000 లీటర్ల పాలు, 10,000 లీటర్ల వాటరు, పంచామృతాలు, పసుపు, కుంకుమాలతో స్వామివారికి ఘనంగా అభిషేకమైంది. ఇటు కార్యక్రమానికి తిలకించేందుకు దాదాపు ఒక 20,000 మంది, అంటే ఇక్కడ కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది ఎల్లమ్మ బజారు, దాదాపు ఇక్కడ చూసేందుకు వీక్షించేందుకు వచ్చారు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంత ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే లేదు, హైదరాబాద్ తరాలో ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ చాలామంది ఆశీర్వాదం లెక్క అందరూ చాలా మంచిగా చేశారని చెప్పేసరికి కంట తడి పెట్టినట్టు అయిపోయింది. అలాంటి భాగ్యం గణపతి మా కుటుంబానికి ఇప్పించినందుకు భగవంతునికి, మాకు అందరు సపోర్ట్ చేసిన మీడియాకు, ప్రెస్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, పోలీసు వారికి అందరికీ మా కుటుంబం. మెగాస్టార్ చిరంజీవి తన 40 ఏళ్ల కెరీర్లో 24 వేల డ్యాన్స్ మూవ్మెంట్ చేసినందుకు గిన్నిస్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ, గిన్నిస్ రికార్డులను వరిస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. నేను ఎదురు చూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను అని చిరంజీవి అన్నారు. About Guinness Book of World Records, then ఊహించండి. I never expected, never dreamt about Guinness Book of World Record, because Guinness Bookకి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరునికి నోటీస్ ఇచ్చి వదిలేస్తారు, కానీ పేద మధ్య తరగతి ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా, కోర్టుకు పోకుండా వారాంతాల్లో ఇల్లు కాలి కూలుస్తారా? ముఖ్యమంత్రి సోదరునికి ఒక న్యాయం, సామాన్యులకు ఇంకో న్యాయం అంటున్న ప్రజలు. బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నాయన? నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు, రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ గుడిక తెలుసు అన్న, వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటనేది. మేము ఎంత పెద్ద కడబూరు మండలం కల్లకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను నిర్భంగా లాక్కెళ్లి బట్టలు తీసి కరెంటు స్తంభానికి కొట్టి చంపాలని చూసిన సంఘటనలో ప్రాతదారులు, సూత్రధారులు అందరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు రాజకీయ పార్టీలు, దళిత, మహిళా, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పార్టీ తీసి పరిపూర్తిగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. మనం ఎక్కడ పోతేనే వివిధ రూపాయలు ప్రయత్నం చేయడం
అవసరం ఉంటే మరొక సమావేశం నిర్వహించిన ఎందుకంటే నిన్న దేవత కుమార్ ఎవరైతే భారతదేశంలో పాకిస్తాన్ నాయకుల దగ్గరికి వెళ్ళారు నా పేర్లు కూడా గుర్తించబడుతున్నారు. ఇలా ముందుగా నేను తెలియజేసింది ఏంటంటే అది సొంత మార్గం మీకు సిద్ధపడుతున్నారు. ఎప్పుడు మామూలు కుటుంబం నుంచి వరకు ఆకాశంగా జరిగిన అంతకుముందు కూడా జరిగింది అనేది హత్య కాదు, ఆత్మహత్య. జరిగినప్పుడు రహస్యంగా డబ్బులు పంపిణీ చేశారు, ఆత్మహత్య చేశారు. ఇది మొదటిసారి. రెండవది అక్కడ దగ్గర మనకు ఏంటంటే ఆధిపత్యం ఉన్నదంటే ఆర్థిక ఆధిపత్యం చాలా క్లియర్. ఎవరైతే దాడికి పురుగొట్టారో గతంలో వర్తించే పరిస్థితి పార్టీ చాలా తేడా. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా సమయం ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు కాస్త జనరల్గా మీకు కులాలను మా ఊళ్ళో ఉండే ప్రధాన కులాలు ఒకటి మైనార్టీస్ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఆ తర్వాతనే మీకు కులాలు జనరల్గా ఈ అంతరానికన్నీ కూడా తప్పకుండా ఇక్కడ లేదు. ఇట్లాంటి సందర్భం దీంట్లో దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎవరైతే ఈ ఆర్థిక ఆధిపత్యంగా వాళ్ళు ఉన్నారు బీసీ కులాల్లో ఉంటుంది వాళ్ళు బీసీ కులాన్ని నిర్మించారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చింది ఆర్థికంగా వెసులుబాటు వస్తుందో అనేక రకాల కోరికలు భావాలు ఎప్పటికీ మనం మరువాల భావాలు కులం అనేది ఒకరితోనే ఒక కుటుంబంతో ఒక కులానికి పనికి లేదు. అన్ని కులాల్లో కూడా కులాధిపత్యం అనేది రాకపోతాం. అట్లాంటి భావన చైతన్యం పెరిగితే చదువు పెరిగితే తగ్గుతుందంటున్నాం. చైతన్యం పెరిగే చదువు పెరిగితే ఈ భావన పెరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. నేను డబ్బున్నవాడు తర్వాత నాది నా పెద్దను కొనసాగించాలి, నా అనుభవం ఉండాలి. వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో 2 రకాలు, ఒకటి కొండపైన, కొండకి చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేసిన కుటుంబాలన్నీ గతంలో మా ఇంట్లో ఉండేది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం 6వ వార్డులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ, గుడ్డు, కాల్చిన అన్నం ముద్ద, పసుపు, అన్నం ముద్ద, జీడి గింజ, ఇనుప ముళ్ళలతో 3 బాటల్లో దంచిపోసి క్షుద్ర పూజలు పాల్పడ్డారు. అయితే క్షుద్ర పూజలకు ఉపయోగించిన సామాగ్రిలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీకి సరఫరా చేసే గుడ్డు ఉండడం గమనార్హం. ప్రభుత్వ స్టాంపు వేసి ఉన్న గుడ్డు తెల్ల ముద్ద, పసుపు ముద్ద, కారపు ముద్ద. ఒకసారి చెప్పగానే ఇది అంగన్వాడి గుడ్డ అన్న, అంగన్వాడి గుడ్డ స్టిక్కర్ స్టాంపు. ఓర్వకల్లు మండలం కల్వ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం మరియు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, టీడీపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలులోని ఇండస్ పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. కర్నూలు జిల్లాలోని విద్యార్థులందరికీ భగవద్గీత అందించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో ఆధ్యాత్మిక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని మంత్రి కోరారు. తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి కర్నూలు జిల్లాకు 2 లక్షల పుస్తకాలు వచ్చాయని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి తెలిపారు. అందరికీ నమస్కరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ నమస్కరిస్తూ తండ్రి గాడల్లో అయినటువంటి మిస్టర్ భరత్ గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారు వారు ఉన్నప్పుడు ఇంత చక్కగా పిల్లల్లో నేర్పిస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ పెట్టినటువంటి ఈ యొక్క కరెస్పాండెన్సీ రాజశేఖర్ గారికి వారి ఫ్యామిలీకి మన కలెక్టర్ గారు కలెక్టర్ గారు పెద్దలు మాంటిసోరి విద్యానగర్లో మొట్టమొదటి విద్యార్థి భగవద్గీత అనేది మీ అందరికీ తెలుసు. ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. చాలామంది ఎన్నో డ్రీమ్స్ ఐడియాస్ ఉంటాయి. చాలామందికి నరేంద్ర మోడీ గారు అంత ఎదగాలనేది ఉంటుంది కదా. ఒకటి నేను చెప్తా, ఒక ఎగ్జాంపుల్. భగవద్గీతలో ఉండేది అన్నీ ఫాలో కాండి, పర్ఫెక్ట్గా కాండి నరేంద్ర మోడీ గారు అంతా కావచ్చు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అంటే నేను చదువును వదిలేసి భగవద్గీత ఒకటే పట్టుకోమని కాదు చెప్తాను. మరి ఇంట్లో పేరెంట్స్ పోయి ఇది ఒకటి చేస్తే చాలు డాడీ మమ్మీ నాకు మోడీ గారు అంతా అవుతాను అంటున్నారు. అది కాదు, చదువుతో పాటు గో త్రూ దిస్ ఇస్ అ లైఫ్ జర్నీ ఎట్లా కొనసాగించాలనేది ఇది టెల్ యూ అబౌట్ ఇట్. సో వెరీ ఇంపార్టెంట్ చెప్పేది. లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. ఈ జనరేషన్ పిల్లలందరూ నేను చెప్పేది ఏమంటే చదువుతో పాటు ఆల్రౌండ్ అన్నీ పెంచుకుంటేనే యూ కెన్ బీ ఏబుల్ టు లివ్ హ్యాపీలీ, యూ విల్ బీ ఏబుల్ టు గెట్ జాబ్స్ అన్ని. ఎందుకంటే చాలా హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో మనం బతుకుతున్నాం. వీఆర్ నాట్ ఓన్లీ జస్ట్ కంపీటింగ్ విత్ మనుషులతోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ టేకింగ్ ఓవర్ ఎవ్రీ డే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకళ్ళు 1,00,000 మంది పని చేసేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో కూడా రీప్లేస్ చేయగలుగుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో దిస్ షుడ్ బి రియల్లీ డైనమిక్, రియల్లీ డిఫరెంట్. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ప్రతి మానవునికి భగవద్గీత అనేటటువంటి పుస్తక ప్రసాదాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని శ్రీకారం చుట్టింది. ఆ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఇండస్ మాంటిసోరి విద్యాసంస్థల యందు ఒక ఉద్యమ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రి గారు శ్రీమాన్ టీజీ భరత్ సారు అలాగే ఇక్కడ ప్రారంభించుకోవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాం. ఈ యొక్క కర్నూలు జిల్లాకి, ఉమ్మడి కర్నూలు జిల్లాకి 2 లక్షల పుస్తక ప్రసాదాలు అందాయి. ప్రతి విద్యార్థికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అనేటటువంటి కార్యక్రమానికి వేదిక కావడం అలాగనే అంతే గొప్ప.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్ట సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు. ఈ నిర్మాణాలు ఒక ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తింపు. మీడియాను అనుమతించని అధికారులు, గట్టి పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు. బిల్డర్ చంద్రశేఖర్ ను లోపలకు అనుమతించని పోలీసులు, కోటి నోటీసులున్న పట్టింపు లేదు అంటూ అధికారులను ప్రశ్నిస్తున్న బిల్డర్ చంద్రశేఖర్, కనీసం మా సామాగ్రినైనా తెచ్చుకొనివ్వండి అంటూ ప్రాధేయపడుతున్న కొనుగోలుదారులు. కాకపోతే వీళ్ళకి పరిచయం లోపల మొత్తం అవన్నీ కాకపోతే ఏంటి అని చెప్పి రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఉన్నట్టుంది సంపాదించిన ఇల్లు పెట్టినాం. ఎవరే ఈ దూరం వీడియోలు తీసుకుంటామని చెప్పి चलो जी छोटा बच्चा लोग क्या करते थे चल नीचे चलो ना चलो भैया मैं मंदिर की अरवानी चलो चलो भैया వెళ్ళాలి ప్లీజ్ నేను ఏమంటారు ఒక మాట వినండి అన్న, కోర్టు ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతాం కదా. కోర్టులు ఎందుకునే మరి వ్యవస్థ ఎందుకు ఆర్డర్లు ఉన్నాయి కదా. ఈరోజు కాదు హైడ్రా ఈరోజు వచ్చింది అన్న. ఒక మాట నేను ఏమంటున్నా వినండి, ఒక మాట వినండి అన్న. హైడ్రా ఈరోజు వచ్చింది, మరి 2020 ఆర్డర్ ఉన్నది కదా. 20 ఆర్డర్ కూడా పని చేయాలి. 20 ఆర్డర్ ఉన్నది కదా, నాట్ 20 ఉన్నది స్టేటస్ కో ఉన్నది. అదేం ఆర్డర్ కూడా పని చేయాలంటే లేదు. హైడ్రా ఈరోజు వచ్చింది కదా. సామాన్ తెచ్చుకున్నాను. మరి ఆ సామాన్ నేను ఎక్కడ తీసుకెళ్ళాను సార్? 3 lakhs సార్. నేను ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 3 lakhs EMI లో తెచ్చుకున్నాను సార్. డబ్బులే కదా నా అయినా కానీ నా డబ్బులు నేను తెచ్చుకోవాలి కదా. నేను బయట నేను హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు? ఇల్లు రెంట్ దొరకటం హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు? సార్ సడన్ గా అడిగి నేను ఇప్పుడు 60 అడుగు మాట్లాడతాం. తీసుకున్నావు కదా నడువయ్యా. వాళ్ళు వచ్చే వరకు ఉంటారు ఏదో ఒకటి అవుతుంది కదా సార్. మేము మా దగ్గర ఎందుకు వాళ్ళ సారాలు చూపిస్తాం కదా. మీరు ఇక్కడే నుంచి
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఈరోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని ఎగ్జైటెడ్గా ఉన్నాను. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం నిర్మాతలలో లేకపోవడం, ఈవెంట్ ఆర్గనైజర్ని బ్లేమ్ చేయడం తప్పు అని నా ఫీలింగ్. అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఆ జన్మంతా రుణపడి ఉంటాను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ ప్లేస్ లేదు, అట్లా ఎక్కడికి ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామ్ ఎంతో కష్టపడి వచ్చింది అంత దూరం నుండి, మీరు దాన్ని ఎట్లా తీసుకుపోతున్నది కొంచెం సివిలైజ్గా ఆలోచించండి. ఇంకా లేదు అంటే ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మీరు కూర్చున్న అందరూ చాలా మంచిగా కూర్చున్నారు, చాలా బాగా. మీరు ఎంత ఉన్న వాళ్ళే కొంచెం ఇంకా వెళ్ళాలి. మీరు ఆ నిలబడ్డ వాళ్ళు ఎంతో. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.